అందుకే ఈరోజు మీరందరూ ఆలోచన చేయండి, మీరందరూ భాగస్వాములు కాండి. ఈ రాష్ట్రాన్ని బలంగా నిర్మించినప్పుడే ఈ దేశం బలపడుతుంది. ఈ దేశం బలపడ్డప్పుడే ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతాం. ఈ రోజు మనం అందుకే తెలంగాణ రైజింగ్ 2047 అని ఒక విజన్ డాక్యుమెంట్ను, ఒక విజన్ ని మనం ఈరోజు తెచ్చుకోవాలని అనుకుంటున్నాం. ఈ విజన్ లో భాగంగా క్రీడలలో రాణించడమే కాదు, ఆర్థికంగా బలపడాలి. 10 సంవత్సరాలలో $1 ట్రిలియన్ ఎకానమీకి రీచ్ అవ్వాలి. 22 సంవత్సరాలలో $3 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి ఈ రోజు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని మనం ప్రణాళిక చేసుకుంటున్నాం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే యువతకు శిక్షణ ఇవ్వాలి, అవకాశాలు కల్పించాలి. భవిష్యత్తులో మీరు గొప్ప వాళ్ళు కావాలి అని నేను ఈ వేదిక మీద నుంచి కోరుకుంటున్నా. మీకందరికీ తెలియాల్సింది, చరణ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు తెలుసు, ఆ రోజు నేను అనుకున్న చరణ్ రాణించాలి అని. ఈరోజు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. నా కళ్ళ ముందరనే స్కూల్ నుంచి కాలేజ్ నుంచి రియల్ లైఫ్ నుంచి రియల్ స్టార్ లాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించి ఈరోజు RRR ద్వారా ఆస్కర్ అవార్డుని సాధించి దేశానికి ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అది అంత ఆశామాసిగా వారు సాధించిన విజయం కాదు. చిరంజీవి గారి పేరుంటే మనందరం మన ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు ఆహ్వానిస్తాం, కానీ ఆస్కార్ అవార్డు మనం ఇయ్యలేం. కష్టపడ్డాడు కాబట్టి, రాణించుండు కాబట్టి ఈరోజు ప్రపంచమే ఆస్కార్ అవార్డు ఇచ్చి ఒక యువమిత్రుని గౌరవించింది. మరి దానికి కారణం కఠోరమైన దీక్ష, పట్టుదలతో ఆ రంగంలో రాణించడం. అందుకే మీ అందరికీ ఈరోజు సినిమాలలో వాళ్ళు పోషించే పాత్రలు కాదు, రియల్ వాళ్ళ లైఫ్ని ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళు ఎంత కష్టపడితే ఇక్కడికి చేరుకొని ఉండొచ్చు. విజయ్, నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా మీకు అందరికీ, నల్లమల అడవులో నుంచి నేను ఇంత దూరం వచ్చా. ఒక జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి 16 సంవత్సరాలల్లా ఒక్కొక్క అడుగేసుకుంటూ 2016లో నేను మొదలుపెట్టిన ప్రయాణం 2023 తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యత చేపట్టిన. అదే నల్లమల అడవి నుంచి వచ్చిన వాడు విజయ్ దేవరకొండ. మా పక్క ఊరు పాలమూరు నుంచి ఈరోజు మీ అందరి అభిమానాన్ని సాధించిందంటే కష్టం లేకుండా, కమిట్మెంట్ లేకుంటే ఇంత దూరం రారు. వాళ్ళ నిజ జీవితాలను ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళు సినిమాలలో పోషించిన కొన్ని పాత్రలు పాజిటివ్ ఉండొచ్చు, నెగటివ్ ఉండొచ్చు, అవి కాదు మనకు ఆదర్శం. ఈరోజు రాణించాలి అంటే కష్టపడాలి అంటే కమిట్మెంట్ ఉండాలి. అందుకే ఈరోజు స్కూళ్ళలో, కాలేజీలో ఎక్కడైనా ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు మీరే చేరవేయండి. ఇంతకుముందే టోల్ ఫ్రీ నెంబర్ని మీకు అందరికీ డిస్ప్లే చేసిండ్రు.